ఓకే, అరవకండి, వీడియో స్టార్ట్ అయింది. ఓకే, స్నేహము అనే మాట నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా స్నేహముల ముఠాలు కొంతమంది చూస్తున్నాను. ఇక్కడ గ్రూప్ కూర్చుంటారు, వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు, వీళ్ళ స్నేహం అదే అన్నమాట. మరి ఈ 2 సంవత్సరాలు వేరే వాళ్ళని ఏమైనా పలకరించారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని దాసులు అంటం లేదు, స్నేహితులు అంటారు. సో మనం రకరకాలుగా కూర్చుంటున్నాము. మరి ఒకరు ఏమన్నారంటే, లేదండి అట్లేం కాదు, నేను బీరం కూడా వాళ్ళంతా ఒక దగ్గర కూర్చుంటాను, హెచ్ఐజీ వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు, ఎంఐజీ వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు, మరి యునైటెడ్ చర్చ్ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చర్చ్ లోపల కూర్చుంటారు. బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే, ఎవరి జెండా వాళ్ళదే. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, మీరు ఏమన్నా అనుకోండి, మొహమాటం లేకుండా మాట్లాడు. ఎందుకంటే నేను ఈ 2 సంవత్సరాలు అయిందిలేండి. మనలో చాలామంది 2 సంవత్సరాల తర్వాత కూడా కొంచెం కూడా పరిపక్వత చూపించడం లేదు. ఇంత వాక్యం విన్నా కూడా కొంతమంది విని మారిపోతూ ఉంటారు. పరిపక్వత కావాలి. ఎందుకంటే మనము మన జీవితంలో కొన్ని డిపార్ట్మెంట్స్ నో ఎంట్రీ బోర్డు పెట్టేశాం, అక్కడ యేసు ప్రభు కూడా ప్రవేశం లేదు. మన కొన్ని సంబంధాల్లో ప్రభు ఈ సంబంధాల విషయంలో మీరు జోక్యం కలిగించుకోవద్దు, అసలు మా జోలికే రావద్దు అంటారు. మళ్ళీ ఒక ప్రక్కన పరిచయం చేస్తారు, వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, హల్లెలూయా అంటారు. కానీ కొన్ని ఏరియాస్లో అందుకే నిన్న వచ్చారా కొంతమంది? ఎవరెవరు వచ్చారు నిన్న? గొడుగుల సంగతి చూశారు కదా. గొడుగులు, ఒక సంసారం గొడుగు ఉంటుంది, ఆ గొడుగు వాళ్ళిద్దరికే. వేరే వాళ్ళు కూడా మేము కూడా దూరుతాము, మీరు దూరారంటే ఎవరో ఒకరు బయటికి రావాలి కదా. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, మేము మాత్రమే ఈ గొడుగు కిందే ఉంటామంటే చాలా డేంజర్. ఇదేంటంటే దేవుడు స్థాపించిన వివాహం అనే వ్యవస్థను ఉల్లంఘించటము, దానిని వ్యతిరేకించటము, వెక్కిరించటం. యు మేక్ ఎ ఫన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బై ఇంట్రూడింగ్ and getting under the umbrella of that couple, whatever it is. ఇది మాకు జరిగింది, అందుకే చెప్తాను, మాకు జరిగింది. మా చెల్లెళ్ళు చాలా పొజెసివ్గా ఉండేది. మా అన్న అన్నారు. మా ఇద్దరి మధ్య గోడ కట్టడానికి ప్రయత్నాలు చేశారు. కానీ జరిగింది ఏంటంటే, ఎన్నిసార్లు కట్టినా ఆ గోడ గట్టి పడకముందే తన్ని పారేశారు. గట్టి పడితే మళ్ళీ కష్టం. గట్టి పడ్డాక దాన్ని తన్ని పగలగొట్టి ఎరగొట్టేసి ఎంత చేసినా అది కాదు. నేను దేవుడు తన కృపలో నన్ను అంచెలంచెలుగా ఆయా స్థాయిల్లోకి తీసుకెళ్ళడం, దేశ విదేశాల్లో వెళ్ళడం, ఇవన్నీ చూసి మా వదినమ్మ పెద్ద పీడాగా తయారైంది. ఆమె ఎప్పుడు సిక్కుగా ఉంటుంది. ఆమె ఎప్పుడు, మా అన్న ఒక దిక్కేమో ఎగిరిపోతూ ఉంటే ఈమె ఎప్పుడు కింద పడి సిక్ అయిపోయి ఆస్తమా, అది ఇది రకరకాల మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నట్టు వారు ఆమెను చాలా హేళన చేసేవారు. అందుకే నిన్న మా బతుకంతా వసంత్, ప్రణీత బాగా చూశారు 25 ఏళ్ళ నుంచి. వాళ్ళకి మా సంగతి తెలుసు అన్నమాట. అంటే మా గొడుగు కింద వీళ్ళందరూ రావటానికి ప్రయత్నాలు చేశారు. ఎట్లొచ్చారు? మాకు డబ్బులు ఇవ్వవా అంటే డబ్బులు కూడా ఇచ్చాం. ఒకసారి మా చెల్లి అర్జెంటుగా బిజినెస్ పెట్టుకోవాలి, 50,000 కావాలంటే ఇచ్చిన. మరుసటి వారం వచ్చి మా భార్యకి కమ్మలు, నగలు చూపించి నేను కొనుక్కున్నా. ఏం చెప్పాలి అనుకో, మేమేదో త్యాగం చేసి కొంచెం మా బిడ్డ కోసం ఉంచుకోండే డబ్బు ఇచ్చాం. వీళ్ళు ఏంటంటే, మేము కూడా గొడుగు కిందకి వస్తాం, ఈ గొడుగు కింద మీ విషయాలన్నీ మాకు కూడా తెలియాలి, మీరిద్దరూ షేర్ చేసుకునే హక్కులు మాకు ఉండాలి, మీ
నీ సంసారం పాడవుతుందేమో కానీ మాకు మాత్రం మా కోరికలు నెరవేరాలి. చాలా డేంజర్ అండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇద్దరు. ఇప్పుడు ఏమంటారంటే బాబీ బాబీ జిందాబాద్, బాబీ జిందాబాద్. ఎందుకు? ఆమె విషయం మెల్లగా తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈమె ప్రసంగం పంపిస్తే అమ్మో బాబీ తెలుగులో కూడా వాక్యం చెప్తుందా అంటే అంతేలే, తెలుగులో తిట్టలేదు. ఎందుకంటున్నారంటే ఇది చాలా అవసరం. సంసారం ఫ్యామిలీస్ గురించి మీరు జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు. అంటే ఈ ఐస్ కొండలు ఉంటాయి. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఐస్ కొండలు. ఆ నీటి పైన కనపడే ఏదో కొంచెం ముక్క మాత్రమే ఉంటుంది, కానీ కింద అది యాక్చువల్లీ కొండ, కింద వరకు కొండ ఉంటుంది. అది చిన్న ముక్క అయి ఉంటే ఈ టైటానిక్ షిప్ ధాటికి ఆ ఐస్ గడ్డలే ఇరిగిపోవాలి, అవి పగిలిపోవాలి. కానీ ఇదే ఇరిగిపోయింది, పగిలిపోయిందంటే అది ఒక కొండ అన్నమాట, కొండ. సో ఇది ఈరోజు నిన్న జరిగిన రిట్రీట్. మరి మీరు కనీసం 5 భాషలన్నా నేర్చుకుంటే మంచిది. మీరు భాషలు మాట్లాడవచ్చు, కానీ ఈ భాషలు కూడా రావాలి. పెంతికోస్ భాషలు మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ ఈ 5 భాషలు మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ అది నేను చెప్తే బాగుండదు, మేమిద్దరం కలిసి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది కుటుంబాల్లో దిస్ ఈజ్ మిస్సింగ్. నిన్న మనం కేవలం వాళ్ళిద్దరిని ఇట్లా గిల్లామంతే. వాళ్ళ దగ్గర చాలామంది చెప్పుకోవడానికి, వాళ్ళు చాలా ఎందుకంటే వారికి ఒకరోజు సరిపోలే, అసలు 3 రోజులు రావాలి. కానీ ఒక చాలా మంచి విషయం ఏంటంటే నిన్న అందరూ కూడా దాదాపు 95% అందరూ చివరి వరకు ఉన్నారు. అది చాలా, నాకు ఎప్పుడు నేను చూడలే ఇలాంటి సెమినార్లో. ఏ సెమినార్ అయినా సగానికి సగం వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, స్నేహం అనేది మనం చూద్దాము. ఈ పాట మాకు 10th క్లాస్లో చాలా ఫేమస్ పాట. ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే, తోడెంగే దమ్ మగర్ తేరే సాత్ నహీ చోడెంగే అంటూ అమితాబ్ బచ్చన్, ధర్మేందర్ పాడిన షోలే అనే సినిమా. అది ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం 5 సంవత్సరాలు నాన్ స్టాప్ నడిచిన సినిమా. 5 సంవత్సరాలు నడిచింది. అందుకే ఆ రోజుల్లో మాకు 10th క్లాస్లో షోలేలో ఉన్న డైలాగ్స్ అన్నీ ఎవడు చెప్తే వాడే గ్రేట్ అన్నమాట. ముఖ్యంగా గబ్బర్ సింగ్ డైరెక్ట్ చెప్తే ఇంకా గ్రేట్. అట్లుండేదన్నమాట ఆ పాట. ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే అంటే తోడెంగే దమ్ అంటే ప్రాణమైనా వదిలేస్తాం, కానీ స్నేహాన్ని వదిలేయమనే మాట ఇక్కడ మనం చూస్తాం. సరే, కొన్ని కొటేషన్స్ మీకు చెప్తాను, ఇంగ్లీష్లో చదువుతాను. డోంట్ వాక్ బిహైండ్ మీ, ఐ మే నాట్ లీడ్ యూ. Don't walk in front of me, I may not follow you. Just walk beside me and I will be your friend. ఏం చెప్పండి? నువ్వు నా వెనక వస్తే నేను నిన్ను నడిపించకపోవచ్చు, నా ముందెళ్ళేవనుకో నేను నీ వెంట వస్తున్నానే గ్యారంటీ లేదు. పక్కన ఉన్నావనుకో అదే దోస్తీ. A friend is the man who knows all about you and still likes you. ఏంటది? స్నేహితుడు ఎవరంట? నీ జాతకం అంతా తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు, అయినా కూడా నిన్ను ప్రేమిస్తాడు. చిచి నాకు ఇట్లాంటి వాళ్ళతో స్నేహం వద్దని అని ఎప్పుడు చెప్పండి. True friends will stab you in the front, not from the back. నిజమైన స్నేహితుడు వెన్నుపోటు ఉండదు, పొడవాలనుకుంటే ఫ్రంట్కి వచ్చి పొడికెత్తాడు. మరి ఇది తప్పురా, చేయకురా. ఎంత మంచి విషయం కదా. కాబట్టి మరి బైబిల్ ఏమంటుంది అనే మాట, బైబిల్ ఏమంటుంది అన్న మాటకు వస్తే
ఫిలియా అనే మాట. ఫిలాసఫీ అంటారు కదా, ఫిలియా అంటే లవ్, సాఫీ అంటే సోఫియా అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఆఫ్ లవ్ ఫర్ నాలెడ్జ్, దాన్ని ఫిలాసఫీ అంటారు. మరి హీబ్రూ భాషలో కూడా రేయా అనే పదం వచ్చింది. ఒక వచనం చూద్దామా? అది తెలుగులో స్నేహితుడు అనే పదం లేదు, కానీ ఇంగ్లీష్లో యెహోవా మార్గము ఆయన యందు భయభక్తులు కలవారికి తెలిసి ఉన్నది. ఆయన యందు భయభక్తులు అని ఉంటుంది తెలుగులో. ఇంగ్లీష్లో ద సీక్రెట్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ అనే పదం వచ్చింది. ఆయనతో దోస్తీ పెట్టుకుంటే చాలా విషయాలు చెప్తాడు అని అర్థం. అదొక వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 22-24. కోపచిత్తునితో సావాసము చేయకము. డోంట్ బీ ఎ ఫ్రెండ్ టు యాంగ్రీ పర్సన్. కోపచిత్తునితో సహవాసము చేయవద్దు. ఇంకొక సామెత చూద్దాము. ఇంకో సామెత, ఇంకో వచనము, లోకముతో స్నేహము అనే పదం వాడబడింది. లోకముతో స్నేహము, దానికి అపోజిట్ ఏమంటారు? దేవునితో స్నేహము, లోకముతో వైరం. అంతే. దేవునితో దోస్తి, లోకంతో దుష్మని అనే మాట. ఓకే, ఇంకో మీరు నా స్నేహితులు అని ఇందాక మనం చదువుకున్న వచనాన్ని చూసాము. మరి మరొక వచనం చూద్దాం. ఇంకో సామెత. బహుమంది చెలికాకు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా అత్యుడు స్నేహితుడు కలడు. చూసారా? ఇంట్లో అన్న తమ్ముళ్ళు కూడా పట్టించుకోకుండా ఉంటారేమో, కానీ కొంతమంది స్నేహితులు, ఒరే నువ్వు మా అమ్మ కడుపులోనే పుట్టావురా, ఎంత మంచి ఫ్రెండ్ రా అంటారు కదా అనే మాట ఇక్కడ మరొక సామెత. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్క నేను ముగ్గులు పెట్టాను. అది అమ్మ 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 అమ్మాడు అమ్మ అంటాడు, కానీ ఒట్టిదే, అంతా ఒట్టిదే. కానీ నిజమైన స్నేహితుడు గాయపరుస్తాడు. నువ్వు ఇలా చేయటం నాకు ఇష్టం లేదురా, మొఖాన చెప్తాడు. అది గాయపరిచినట్టు ఉంటుంది, కానీ అది ఒక విధంగా మేలుకరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనము రకరకాల స్నేహంలో ఉన్న రకాలు. ఇది నేను ఒకసారి యూత్ మీటింగ్లో చేసేసాను ఆల్రెడీ. దీన్ని నేను ఒక చాయ్ పానీ అంటారు కదా, ఒక ఛాయ్తో పోల్చుకుంటూ మాట్లాడతాను. అది మనకు బాగా అర్థమైపోతుంది. ఫ్రెండ్షిప్లో రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలు. నాకు తెలిసినంత మటుకు మీరు దీంట్లో కొన్ని యాడ్ చేయొచ్చు తర్వాత, సరేనా? ఇది చాయ్ పానీ కా సమయ హై. ఓకే, మొట్టమొదటిది ఏంటంటే సరదా స్నేహం. చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ చూడాలి, వినాలి, రాసుకోవాలి, నోట్స్ కూడా ఇస్తారు. ఓకే, సరదా స్నేహం అంటే టైంపాస్, క్యాజువల్ స్నేహం అనేది ఉంటుంది. దీని లక్షణాలు ఏంటంటే ఇది సేఫ్ జోన్ మెంటాలిటీ అంటారు. అంటే ఈ స్నేహంలో నాకు ఏం జరగకూడదు, వాడంటాడు నాకు ఏం జరగకూడదు, కానీ ఫ్రెండ్షిప్ సేఫ్గా ఉండాలి. నేను ఎక్స్పోజ్ కాకూడదు, వాడు కూడా అంటాడు నేను ఎక్స్పోజ్ కాకూడదు, కానీ మనం ఫ్రెండ్షిప్ మాత్రం మెయింటైన్ చేయాలి. చలో చాయ్ పియంగా అంటారు, అదనమాట. రారా మనం చాయ్ తాగొద్దాంలే అంటారు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి స్నేహము ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇది స్టడీగా ఉండదు. అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటాం, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, అవసరతను బట్టి అనేది. సో దీంట్లో నో ఇనిషియేటివ్, వెయిట్స్ ఫర్ నో బడీ. దీంట్లో ఎవరు ముందడుగు తీసుకోరు, జరిగింది అంతే. ఇది సరదాగా ఉండే స్నేహం.
ఇది పరిస్థితులను బట్టి జరిగే స్నేహం. ఇది అవసరం ఉన్నప్పుడు చేసుకునే స్నేహంగా మనం ఇక్కడ చూస్తాం. స్నేహం నంబర్ 2 చెప్పండి. ఇది ఏ స్నేహం? ఇవన్నీ చూస్తే పిక్చర్లు. యా, ఇది ఆన్లైన్ స్నేహం. ఇది ఆన్లైన్ స్నేహం. ఒక 10 మంది యవనస్తుల్లో ఎంతమంది ఆన్లైన్ స్నేహం కలిగి ఉంటారు? అందరూ 10కి 10. ఓకే. ఒక 10 మంది యవనస్తుల్లో ఆన్లైన్ స్నేహం ఎంతమంది కలిగి ఉంటారు? ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. వీరిలో ఎంతమంది అపోజిట్ స్నేహం కలిగి ఉంటారు? అపోజిట్ సెక్స్, అబ్బాయిలు అమ్మాయిలతో కానీ అమ్మాయిలు అబ్బాయిలతో కానీ స్నేహం, అది కూడా 10కి 10. 10కి 12. 8 out of 10. ఇంకో విధంగా అడుగుతారు. 10 మంది అబ్బాయిలు స్నేహము మరో 10 మంది అబ్బాయిలతోనే కలిగి ఉంటారా? ఐదుగురు అమ్మాయిలు 5 అబ్బాయిలు. అమ్మాయిల దగ్గరికి వెళ్తాం. 10 మంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలతో స్నేహం కలిగి? 10కి 10. త్రీ మిగతా వాళ్ళు 6 అబ్బాయిలు. ఇప్పుడు దీన్నే మనము మామూలుగా వాడే పదం ఏంటంటే బాయ్ ఫ్రెండ్. నీకు చెప్పానుగా మా అమ్మాయి గురించి. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడిగారు. మా అమ్మాయిని అడిగారంట, నీకు బాయ్ ఫ్రెండ్ లేరా? లేరండి. నీకు ఫీలింగ్స్ ఉండవా? ఫీలింగ్స్ ఉండవా? ఫీలింగ్స్ ఉంటే చివరికి చెప్పుకోవాలి కదా, చూపించుకోవాలి కదా. కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఉండాలి. అమ్మాయికి అమ్మాయి చూపించుకుంటే మళ్ళీ ఆమెను లెస్బియన్ అంటారు. అమ్మాయి అబ్బాయికి చూపించుకోవాలి, దాన్ని లవ్ అఫేర్ అంటారు. కాబట్టి ఇది ఆన్లైన్ స్నేహం ఈ రోజుల్లో చాలా ఉంది. మా ఫ్రెండ్ వచ్చే నెల వస్తున్నాడు, వీక్లీ బైబిల్ ట్రాన్స్లేటర్ డానియల్ గారని ఒక పాట కూడా పాడారు, కొడుకుంటాడు. ఆయన కుమార్తె పుట్టినప్పుడు 7 మాసాలు బేబీ ఇంతే ఉండే. ఆమె నేను పట్టుకొని 2 వీలర్లో మోటార్ సైకిల్లో సిటీ అంతా తిరిగాం ఇన్క్యుబేటర్ కోసం. తిరిగినప్పుడు ఫైనల్గా ఒక దగ్గర దొరికిందనుకోండి ఇన్క్యుబేటర్. మరి ఆయన అమ్మాయి మీద ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు, కానీ ఆమె ఇక్కడి నుంచి ప్యారలైజ్. 32 సంవత్సరాలు అలాగనే ఉంది. ఆమెకి ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చారు, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లో ఈ ఆన్లైన్ స్నేహం పెట్టుకుంది. అవతల అబ్బాయికి ఈమె గురించి ఏం తెలియదు. సో ఆన్లైన్ స్నేహంలో కొన్ని విషయాలు చూద్దాం. ఇది ఇంపర్సనల్, అంటే పర్సనల్ కాదు. అవతల వ్యక్తి వాళ్ళ గురించి 50% కంటే ఎక్కువ మంది వాళ్ళ గురించి ఉన్నట్టుగా చెప్పుకోరు. వాళ్ళు పెట్టుకుంటే ఫోటో కూడా వాళ్ళది కాదు, వాళ్ళ వయసు కూడా ఏదో ఉంటుంది, కానీ వాళ్ళ భాష మాత్రం 16 ఏళ్ళ వయసు భాష. సో ఆన్లైన్ ఈజ్ వెరీ ఇంపర్సనల్. నో చాయ్, ఓన్లీ హాయ్. ఇక్కడ చాయ్ ఉండదు, హాయ్ హాయ్. దీంట్లో యథార్థత ఉంటుందా? క్వశ్చన్ మార్కే. దీంట్లో ఏమైనా నైతిక విలువలు ఉంటాయా? చెప్పలేము. జవాబుదారీ ఉంటుందా? ఉండదు. వాడు భలే రాస్తాడనమాట, నువ్వు చాలా బ్యూటిఫుల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ వాడు ఆల్రెడీ పెళ్లి చేసుకునే ఉంటాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వే నా నిజమైన ఆన్లైన్ కనెక్షన్ నువ్వే అట్టు అన్నీ చెప్తే తర్వాత ఏంటంటే వాడు యాక్చువల్లీ పెళ్ళైనవాడు, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వీటికి టైంపాస్ కోసం ఈ పనులు చేయాలి.
సో ఇదొక రకమైన స్నేహం. ఈ ఆన్లైన్ స్నేహము చాలా ప్రమాదకరం. వీ హ్యావ్ టు బి వెరీ కేర్. ఇది నేను ఒక బుక్ రాయబోతున్నాను దీని గురించి, చాయ్ పియంగి అని టైటిల్ పెడుతున్నాను. మరొక ఛాయ్ ఏంటంటే ఇది సౌదాల ఒప్పంద కాంట్రాక్ట్ స్నేహం అంటారు. ఇదేంటి కాంట్రాక్ట్ స్నేహం ఉంటుందా? ఉంటుంది. దీని సంగతి చెప్పండి, మీరేమనుకుంటారు? ఇలాంటి స్నేహం అసలు ఉంటుందా? ఉంటుందంటే మరి మీ దగ్గర జవాబు కూడా ఉండాలి. కాంట్రాక్ట్ స్నేహం ఇది అవసరతను బట్టిన స్నేహం. నాకు డబ్బు కావాలి స్నేహం, నాకు సెక్స్ కావాలి స్నేహం, నాకు ఏదైనా చేసి పెట్టాలి స్నేహం. సో ఇట్ ఈస్ ఎ నీడ్ బేస్డ్ రిలేషన్షిప్. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయాక బాయ్ 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 బాయ్, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, బస్ లెట్స్ కీప్ క్వైట్. ఇవి వైవాహిక జీవితంలో కూడా జరగవచ్చు. నేను మొన్న చెప్పినట్టు జ్ఞాపకం, బొంబాయిలో ఒక 20 మేజర్ సిటీస్లో ఒక సర్వే చేశారు. సిటీస్లో ఆఫీసుల్లో పనిచేసే స్త్రీలు, నీకేమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అని అన్నప్పుడు వారిలో 20% ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ పేర్లు చెప్పము, మీ హస్బెండ్స్కి ఏం చెప్పేది లేదు, మీ బాస్కి కూడా చెప్పం, మీ సంస్థకు కూడా చెప్పం, మీరేమైనా చెప్పగలరా అంటే 20% స్త్రీలు ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళ సంగతి తెలియదు. వారి ఒప్పుకున్న వారిలో కారణాలన్నీ చూసినప్పుడు ఆ 3 కారణాలు ఉన్నాయి. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? మాకు ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదు అంటే బాస్ అంటాడు ఓకే, లేక నాకు ఇంట్లో సరిగా సెక్స్ తృప్తి లేదు, నా భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు అన్నక్కడ అదొకటి. తర్వాత ఏంటంటే నేను ఈ ఆఫీస్ నుండి ఇంకో ఆఫీస్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నాను, మరి ఏమైనా చేస్తారా? చేస్తాను, నువ్వు కూడా ఇది చేసి పెట్టావు. ఇది ఒప్పందాల స్నేహం. మరొకటి ఏంటంటే చాయ్ పిలానా పడతా హై అంటే నువ్వు చాయ్ ఇస్తేనే చేసి పెడతావు, అదొక మాట. ఇది ఏకపక్షంగా ఉంటుంది, నా అవసరం తీరలేదు, ఏకపక్షంగా ఉంటుంది, వన్ సైడెడ్ రేట్. ఇట్ ఎండ్స్ వెన్ ద నీడ్ ఈజ్ మెట్. అవసరత తీరిన వెంటనే గుడ్ బై అయిపోతుంది. ఇది కుక్క కామం అంటారు. కుక్క కామం ఏంటి? కుక్కలకి కామం ఉంటుందా? సెక్స్ ఉంటుందా? ఉంటుంది. ఆ లైంగిక సంబంధం వరకు అవి ఆడకుక్క వెంట తిరుగుతూ ఉంటాయి, కరుచుకుంటాయి, చంపేసుకుంటాయి, చీల్చేసుకుంటాయి. కానీ ఒకసారి సెక్స్ కలయిక అయిపోయిన తర్వాత అంతే, ఇద్దరు వేరే దారులకు. మళ్ళీ ఆడకొక గర్భవతి అయి పిల్లలు కన్నాక మనకి ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు అని అడగరు. ఎవరు అడుగుతారు? ఎవరు తండ్రి? తెలియదు. ఎందుకంటున్నానంటే కొన్ని స్నేహాలు ఇలాంటివి. ఇది కాంట్రాక్ట్ స్నేహం. వాట్ ఐ వాంట్ ఐ గాట్ ఇట్. నాకేం కావాల్సి దొరికిపోయింది, ఇంకా తర్వాత నాకు ఐ డోంట్ వాంట్, ఐఎమ్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. నీ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అయిపోయిందిగా, అయిపోయింది అంతే. ఇది యవనస్తుల్లో జరగవచ్చా? 3 జరగవచ్చా? ఫైనాన్స్ కావాలి, మా ఇంట్లో నాకు సరిగా పాకెట్ మనీ ఇవ్వరు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు కానీ కామం పెరిగిపోతూ ఉంది అంటూ ఇలాంటి స్నేహం యవనస్తుల మధ్య కూడా ఉంది. మన పిల్లల్ని మనం చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇంకోటి చూద్దాం, కంపాషన్ ఫ్రెండ్షిప్. అంటే ఇది ఒక వ్యక్తి మీద దయాజాలి కలిగి స్నేహం చేసుకుంటారు. ఎవరు చెప్పండి? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు,
జోనతన్ జోనతన్ కొడుక దావీదు మెఫీబోషేతుపై దయ చూపించాడు, జాలి కలిగి పిలిచాడు. వాస్తవానికి ఆ రోజుల్లో ఒకడు రాజు అయ్యాడంటే ఆ ముందున్న రాజు ఖాందానంతా లేపేస్తాడు. కానీ దావీదు అలా చేయలే. ఆయన మీద జాలి కలిగి దయ చూపించి, ఇక నుండి నా డైనింగ్ టేబుల్ నువ్వు ఇక్కడొచ్చి తినాలి, నీకన్నీ నేను చూసుకుంటానంటాడు. ఇదొక గొప్ప స్నేహం. ఇలాంటి స్నేహం కూడా ఉంది, దయా జాలి కలిగిన స్నేహం అన్నది. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? మీ పిల్లలు అలాంటి దయా జాలి కలిగిన స్నేహం, దీని లక్షణాలు చూశాక అడుగుతాను మళ్ళీ. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ పిటీ. నీలోని బలహీనతలను చూసి, నీలోని చాతగానితనాన్ని చూసి నేను దయ చూపించి జాలి కలిగి నీతో స్నేహం చేస్తున్నాను. ఆ స్నేహము చిరకాలం ఉండొచ్చు, లేక తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ దయా జాలి కలిగి చేయడం. ఒకరోజు మా అమ్మాయి ఆమె బర్త్డే రోజు ఏమన్నదంటే, పాపా ఈసారి నేను చేసుకునే బర్త్డే ఎయిడ్స్ ఉన్న పిల్లలతో చేసుకుంటాను. అవునా అంటూ మేము ఒక ఎయిడ్స్ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక 20 మంది పిల్లలు ఉన్నారు, అంతా బిలో 10 years. ఆమె కేకులు భలే చేసేది. ఆమె కేక్ చేసి మేము ముగ్గురం కూడా అక్కడ వెళ్ళి ఆమెకి ఈమె పాట పాడే బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాడితే ఎంత ఖుషి అయిపోయిందో. అంటే ఈ స్నేహం ఎంతకాలం ఉంది? ఆ గంట సేపే. కానీ ఆ పిల్లలకి అది ఎంత ఇదైందంటే, మా అమ్మాయి కూడా ఎంత ప్రోత్సాహకరం అంటే చాలా తృప్తి అన్నమాట. అన్నీ పట్టుకొచ్చి అవి ఇవి డెకరేషన్ల బదులు ఆ ఆశ్రమంలో వాళ్ళతో కూర్చొని, వాళ్ళ రూమ్లో కూర్చొని చాలా బాగా, మేము అసలు అనుకోలేము అలా చేస్తుంది. ఇంకొక బర్త్డే రోజు ఏం చేసిందంటే, ఈరోజు నా బర్త్డే అంతా సీనియర్ సిటిజన్స్తో చేసుకుంటాను అంటూ మరి సైదాబాద్ కాలనీలో ఆ రోజు మరి కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఒక ఇంట్లో ఉన్నారు. ఒక 5-6 ఉంటే ఎవరు నాగభూషణ అంకులు, ఐపీపీ ఆల్సో పెట్టారు. ఒక 5-6 సీనియర్స్, అందరు 70+. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కేక్ కటింగ్ చేసి వాళ్ళతో పాట పాడించుకొని వాళ్ళకి ఒక చిన్న ముక్క పెట్టడం అవి చాలా బాగా అనిపించింది. అంటే ఇదేదో పెద్ద వయసు వాళ్ళతో స్నేహం అని కాదు, కానీ మన స్నేహాలు కొన్ని జాలి అని మాట. మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను, మీరు నన్ను ఏమని అనుకోండి. నెక్స్ట్ టైం మీ పిల్లలు బర్త్డే చేస్తారు కదా, ఇట్లా చేయండి. ఒక అనాథాశ్రమం వెళ్ళిపోండి. మీ అమ్మాయి అబ్బాయి కేకులు చేయకపోయినా ఒకటి కొనుక్కొని అనాథాశ్రమం వెళ్ళి ఆ పిల్లల మధ్య కూర్చొని వాళ్ళతో పాటలు పాడించుకొని వాళ్ళ నోట్లో చిన్న ముక్క కేక్ పెడితే వాళ్ళకంటే మీకు ఎక్కువ తృప్తి ఉంటుంది. లెట్ us డూ దట్. ఎందుకంటే వారికి ఆ వయసులో మనం నేర్పిస్తే అది బాగుంటుంది. ఇది అవుట్ ఆఫ్ పిటీ మైహూనా చాయ్ పీలే అనేమాట. ఇక్కడ ఏంటంటే, నువ్వు చాయ్ ఇవ్వలేవా, నేనున్నాగా, నేను చాయ్ ఇంత తాగు అనేది ఒక మాట ఉంటుంది. ఇది ఏకపక్షంగా ఉంటుంది. దీంట్లో నో ఎక్స్పెక్టేషన్స్ అనమాట. డ్యూ టు సింపతి. నీ మీద జాలి కలిగి ఉన్నాను కాబట్టి నువ్వు నాకేం కేక్ పెడతావు అనేది ఏమి ఉండదు. అవతల వ్యక్తి నుండి ఏమి కోరేది అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, అండర్ ఎస్టిమేట్స్ యువర్ పొటెన్షియల్. దీనిలో ఒకటి ఏంటంటే, నీలో చేతగాదు, నీలోని చేతగానితనాన్ని నేను గుర్తించి నీ మీద జాలి కలిగి ఉన్నాను అనే ఒక పాయింట్ కూడా వస్తుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఏంటంటే, ఆ రోజుల్లో ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటారు. ఇప్పుడేమంటారమ్మా సవిత గారు? డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే మాట. ఆ రోజుల్లో ఫిజికలీ డిజేబుల్డ్ అనేవారు. ఇప్పుడు ఏంటంటే డిజేబుల్ కాదు, ఇంకొక విధంగా సామర్థ్యం కలిగిన వారు అనే అర్థం ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరన్నా ఈ ఫిజికలీ డిజేబుల్డ్ అంటే తిడతారు, మనల్ని అనకూడదు అంటారు.
వారికి వేరే విధంగా ఎబిలిటీ ఉంది కదా అనే మాట ఇక్కడ చూస్తాము. వాట్ యూ వాంట్ ఐ విల్ గెట్ అనే మాట. నీకేం కావాలో నేను తీసుకొస్తాను, నేను చేస్తాను అన్నది మనము నేర్పిస్తే బాగుంటుంది. ఇంకో సందర్భంలో మా అమ్మాయి బర్త్డే కాదు కానీ ఆమెకి ఒక రీసెర్చ్ చేయవలసి వచ్చింది. రీసెర్చ్ ఏంటంటే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎయిడ్స్ కలిగిన తల్లిదండ్రుల పిల్లలు, వేశ్యల పిల్లలు, ఎయిడ్స్ కలిగిన తల్లిదండ్రుల పిల్లలు, ఈ పిల్లలను సమాజంలో ఎవరిని ఎక్కువగా సమాజము అంగీకరిస్తుంది, జాలి చూపిస్తుంది? చెప్పండి. ఎయిడ్స్ పిల్లలకి కదా, వీళ్ళకి కాదు. ఇక్కడే నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్కనే పేరేంటది, నిరీక్షణ అనే ఒక సంస్థ ఉంది. అక్కడ ఉన్న డాక్టర్లు మా ఫ్రెండ్స్ వాళ్ళు అది చేస్తున్నారు. ఎయిడ్స్ పిల్లలకి వాళ్ళు తీసుకొచ్చి వారికి ట్రీట్మెంట్లు అవి ఇవి చేస్తున్నారు. యాదగిరిగుట్టలో మీరు టౌన్ ఎంటర్ అయితే రైట్ సైడ్ టౌన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వేషలు ఉంటారు. యాదగిరిగుట్ట బస్ స్టాప్ దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే ఎవడన్నట్టు లెఫ్ట్ తిరిగాడు అనుకో, వీడు అక్కడ వెళ్తున్నాడు, అక్కడ ఉంటుంది అన్నమాట. అయితే మేము ఒకసారి అటే వెళ్ళాం లెఫ్ట్. ఆ లెఫ్ట్ సైడ్లో ఒక పాస్టర్ ఉన్నాడు, నేను ట్రైనింగ్ ఇచ్చిన పాస్టర్. ఆయన అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఉండి వాళ్ళ మధ్య పరిచయం చేస్తాడు. వాళ్ళకి కంప్యూటర్లు అవి నేర్పించి వేరే విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని. అయితే మా అమ్మాయి రీసెర్చ్ పేపర్ ఏదో రాయాలని చెప్పినప్పుడు ఆమె పేపర్ ఏంటంటే సమాజంలో ఎయిడ్స్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు, వేశ్యల పిల్లలు, సమాజము ఎవరిని ఎక్కువ ఆదుకుంటుంది? ఎవరన్నారు మీరు? ఎయిడ్స్ ఉన్నవారిని కదా అంటారు. అదే మా అమ్మాయి ఏం చేసిందంటే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్దామని మేము ముగ్గురం యాదగిరిగుట్ట వెళ్ళిపోయాం. ఉదయం 9 గంటలకు అట్లా వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నాం. అది ఏంటంటే అక్కడ ఒక దాదాపు 200 మంది వేషలు ఉన్నారు, 400 లాడ్జీలు ఉంటాయి యాదగిరిగుట్టలో. లాడ్జీలని బోర్డు ఏం బెటరు, ఇళ్లలోనే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కొంతమంది నేను గుట్టకెళ్ళి వస్తానంటారు కదా, గుట్టకెళ్ళి వస్తానంటే ఏదో గుట్టు ఉన్నట్టు, ఏదో గుట్టు దాచుకోవడానికి గుట్టకెళ్ళి వస్తాను. మేము అక్కడ వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ అన్నాడు ఒక 15-20 మంది ప్రాస్టిట్యూట్స్ని 1 గంట సేపు మా అమ్మాయి కొంచెం ఇంటర్వ్యూ చేయాలని ఉంది అంటే సరే అని తీసుకొచ్చారు. 20 మంది వేషలు, ఎవరికి కూడా 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదు, చిన్నోళ్ళంతా. వారు వచ్చి కూర్చున్నారు, లిప్స్టిక్ మేకప్ అంతా రెడీగా ఉంది, కూర్చున్నారు. మా అమ్మాయి వాళ్ళకి ఒక ప్రశ్న పత్రం ఇచ్చి ఆన్సర్స్ అవి రాపిస్తూ ఉంది. సడన్లీ ఒక అమ్మాయి లేచి కస్టమర్ వచ్చాడు వెళ్ళొస్తాను వెళ్ళింది. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి, ఇది నేను ఎందుకు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నానంటే మనకు చాలా పరిచయం ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకరోజు బస్సులో యాదగిరిగుట్ట తీసిపోయి ఆ వేషంతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మనం ప్లాన్ చేద్దాం. ఇంకా అవసరమైతే వారిలో కొందరిని మనం అడాప్ట్ చేసుకొని వారి పిల్లల్ని, రేఖ అని ఒక అమ్మాయి, మేము జాలి స్నేహం అని ఎందుకంటున్నానంటే రేఖ వాళ్ళ అమ్మమ్మ అంతకుముందు తరమంతా వేశ్యలు. రేఖ 20 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ ఆమెని వేశ్య చేయబోతున్నారు కాబట్టి ఈ అమ్మాయి కొంచెం చదువుకుంది, 10th క్లాస్ వరకు. ఇంటర్ కూడా అయిపోయింది, ఇంటర్ కూడా చదివేసింది.
ఆ పాస్టర్ ఒకరోజు ఆ అమ్మాయిని మా ఆఫీస్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు ఈయనకి ఏదైనా సాయం చేయండి అని చెప్పినప్పుడు మరి ఇంకా స్టోరీ అంతా చెప్పను కానీ ఒక ఇంటికి వెళ్తే ఆమె డిగ్రీ బీ ఫార్మసీ చదువుతాను, చదివి నేను మెడికల్ షాప్ పెట్టుకొని నేను డీసెంట్గా సంపాదించుకొని ఉంటాను అని చెప్పి ఆమెకి బీ ఫార్మసీ అయిపోయింది, ఎం ఫార్మసీ కూడా చేసేసి బీ ఫార్మసీ చేసి దానికి ఒక ఫ్యామిలీ మేము అడిగాం, ఇట్లా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ఇక్కడ సంగీత్ సినిమా దగ్గర ఉంటారు మారేడుపల్లి, ఒక కవర్లో ₹1,00,000 ఇచ్చింది చదివించు. ఇప్పుడు రేఖ స్టోరీ ఏంటంటే రేఖ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ అయిపోయింది, ఒక కానిస్టేబుల్ని పెళ్లి చేసుకుంది, డీసెంట్గా జీవితం జీవిస్తుంది. ఆమెని ఈ వేషల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చూపించి మీరు మీ అమ్మల్లాగా అమ్మమ్మల్లాగా వేషలయ్యే అవసరం లేదు, మీరు కూడా మంచి జీవితం జీవించవచ్చు, డీసెంట్ బతుకు మీరు బతకొచ్చు అని చెప్తే మమ్మల్ని ఎవరు చదివిస్తారు అని. మీకు ముందు ఒక ఛాలెంజ్, మన చర్చి నుండి ఒక 10 మందిని మనం అడాప్ట్ చేసుకోవచ్చు, చదివించవచ్చు. అలా ఒకరిద్దరిని చదివించాము, కానీ ఒక అమ్మాయి మళ్ళీ సుఖభోగాలకే ఇష్టపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, ఒక అబ్బాయితో ప్రేమించుకొని అటే. ఈ వేశ్యల బాయ్స్ని ఒక 10 మంది బాయ్స్ని నేను వర్డ్ అండ్ డీడ్ అని హయత్ నగర్లో అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయించాను. ఆ డైరెక్టర్ నాకు తెలుసు, అక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఉంది. ఆ వొకేషనల్ ట్రైనింగ్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఎయిర్ కండిషన్, మోటార్ మెకానిక్, వెల్డింగ్, ఇలా రకరకాల ప్రొఫెషనల్ వొకేషనల్ ట్రైనింగ్. ఆ డైరెక్టర్ స్టోరీ చెప్తే నో ప్రాబ్లం, ఫీజు ఏం కట్టనక్కర్లేదు, వీళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇస్తాము, 6 నెలలు మా దగ్గరే ఉచితంగా భోజన వసతి ఏర్పాట్లన్నీ. ఒక నెల అయ్యాక ఫోన్ చేస్తే ఎలాగున్నారు మా అబ్బాయిలందరూ అంటే ఒక్కళ్ళు లేడు, గోడ దూకి అందరూ పారిపోయారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వినండి. ఈ అబ్బాయిలే వాళ్ళ తల్లులకు, అక్క చెల్లెళ్ళకు, వేశ్యలకు కస్టమర్లు తీసుకొస్తారు. వీళ్ళకి కమిషన్ దొరుకుతాయి. ఒక కస్టమరు 2,000 ఇస్తే వీళ్ళకి వాళ్ళమ్మ 500 ఇస్తారు కస్టమర్ని తెచ్చినందుకు. ఇలా చాలా ఉందండి, మనం చాలా బయట చూడాలి, ఈ గోడల మధ్యలో మనం విడిపోతాం. చాలా చేయవలసింది ఉంది, ముఖ్యంగా మీరు స్త్రీలు చేయవలసింది చాలా. ఆలోచించండి, ముందుకెళ్దాం. ఇది ఇంకో టైపు. ఏంటిది? ఇక్కడ చాయ్ పిలా, ఈ చాయ్ ఇదేంటంటే చాయ్ పిలారే అంటాడు. మొన్న ఏం మాట్లాడు అడగండి. ఇది దాదాగిరి స్నేహం. ఈ దాదాగిరి స్నేహం యొక్క ప్రాబ్లం ఏంటి? ఇది ఏకపక్షంగా ఉంటుంది. ఇది అనవసరమైన కోరికలు, డిమాండ్లు ఉంటాయి. అనవసరమైన కోరికలు. ఒరేయ్ నువ్వు పోయి అది నాకు ఒక పెసరట్టు తీసుకురాపో. అన్న పైసలు లేవు నా దగ్గర, నాకేం తెలియదు, పెసరట్టు తీస్తావా లేదా అంటూ అట్లా డిమాండ్, దాదాగిరి స్నేహం, బ్లాక్మెయిలింగ్ చేస్తారు. నువ్వు కానీ నాతో స్నేహం చేయకపోతే నువ్వు పలానా అమ్మాయితో అఫేర్లో ఉన్నావని మీ నాని చెప్తాను. అమ్మో చెప్పకు. అవసరమైతే నా టెక్స్ట్ బుక్ అన్నా అన్నేసుకొని పోటీలు. అట్లా ఉంది పరిస్థితి. ఓకే, మన పిల్లలు ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటారు. స్నేహం అంటే ఏదో స్నేహం అనుకున్నారా? ఇన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇది షరతులు కూడిన స్నేహం. కండిషన్స్ అప్లై అంటారు కదా, షరతులు వర్తిస్తాయి అంటే నువ్వు నాతో స్నేహం చేయాలంటే షరతులు వర్తిస్తాయి అనే మాట. ఇది చాలా నీచమైన పరిస్థితులు కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు
అబ్బాయి అంటే భలే ఇష్టం, వాడితో స్నేహం చేయాలంటే సరే నీతో స్నేహం చేస్తాను కానీ కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. ఇదేంటి, తూ చాయ్ పిలా మై చాయ్ పిలాऊंगा. ఓకే. ఇంకోటి ఏంటి, ఇది కూడా ఏకపక్షంగానే ఉంటుంది, దీంట్లో కూడా అనవసరంగా డిమాండ్లు ఉంటాయి, బ్లాక్మెయిలింగ్ ఉంటుంది. ఇది షరతులతో కూడిన స్నేహం. ఇకపోతే మరొక స్నేహం చూద్దాం, సంబరాల స్నేహం. ఇప్పటికీ ఎన్నైనాయి లెక్క పెట్టలేదు, ఒక 5-6 అయి ఉంటాయి, 5 అయిపోయి. ఓకే. ఇదేంటి సంబరాల స్నేహం, సెలబ్రేషన్ ఫ్రెండ్షిప్. సెలబ్రేషన్ ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాను అనుకో, నాకు తెలియనోడు కూడా వచ్చి అరే మీ స్నేహితుడురా 20 ఏళ్ల క్రితం మనం అంటూ నా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి నాతో స్నేహం పెట్టుకో. నాతో కూడా కొంతమంది అంటూ ఉంటారు, అరే నేను నీ బంధువున్నాయా, నాకు తెలియదు సార్ అంటే, అరే అట్లా అప్పటి మర్చిపోతాను, నాకు ఏం తెలియదు సార్ మీ చరిత్ర నాకు తెలియదు అంటే. పీపుల్ వాంట్ టు ఐడెంటిఫై విత్ సక్సెస్. నీవు ఫలభరితంగా ఉన్నప్పుడు, విజయవంతంగా ఉన్నప్పుడు నీతో స్నేహం చేయడానికి ముందుకు వస్తారు. ఆ వ్యక్తి ఎవడో మనకు తెలియదు, అరే నేను నీ స్నేహితుడురా భయ్ అంటాడు. ఇలా మన పిల్లలకి ఇలాంటి ట్రాప్ ఉండొచ్చు అంటారు, ఉందంటారు. అమ్మాయిలకి ఎక్కువ, అబ్బాయిలకి ఎక్కువ, ఎవరికన్నా ఉంటుంది. ఐడెంటిఫై యువర్ సక్సెస్. చలో హమ్ సబ్ చాయ్ పియేంగే. ఇక్కడ ఏంటంటే చలో మనందరం ఛాయ్ తాగుదాం అంటారు కానీ బిల్లు ఎవడు కడతాడో తెలియదు. దాదాగిరి దగ్గర మాత్రం బిల్లు నువ్వే కట్టమంట కదా, రైట్, వన్ సైడెడ్. ఇప్పటికల్లా అరుణ కూతురు చాలా ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు, ఫిలిప్పీన్ ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. మన పిల్లలు మన నుండి బయటికి వెళ్ళిపోతారు, మనకు దూరంగా ఉంటారు. వారికి మంచి స్నేహం మనం ప్రార్థన చేయాలి, మంచి స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. మనమేమో నార్మల్గా మన భక్తి ఏంటంటే మంచి క్రైస్తవ సహవాసం కలిగి ఉంది. ఆ క్రైస్తవులే మోసం చేసే వాళ్ళు ఉంటారు. అందుకే స్నేహం అనే దగ్గర మతాన్ని తీసుకురాకుండా క్షేమం కోరే. ఓకే, నీ గ్లోరీ, నీ యొక్క నువ్వేదో సాధించావు కదా, కాబట్టి నీ గొడుగు కింద నేను వస్తాను, మరి నాకు కూడా కొంచెం పడితే నాకు కూడా బాగుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఏంటంటే, యేసు ప్రభు గాడిద మీద వెళ్ళి జనాలందరూ ఏమన్నారు, హోసన్నా హోసన్నా అంటే ఈ శిష్యులు కూడా పక్కన నిలబడి అరే మాకు కూడా కొన్ని హోసన్నాలు మా మీద కూడా పడితే బాగుంటుంది. మళ్ళీ అదే శిష్యులు రోమా సైనికులు వచ్చి అరెస్ట్ చేస్తే మేము కూడా వస్తున్నాం అనలే, ఏమన్నారు, ఆయన ఎవరో మాకు తెలియదు, పోయా పో నువ్వే సిలువ ఎక్కేసాయి. ఇది నీవు విజయవంతంగా ఉంటేనే నీతో కలిసి ఉంటావు. 5,000 మందికి భోజనం పెట్టావుగా, అప్పుడు మేము ఉంటాం. నువ్వు వెళ్ళి ఆడెక్కడో గేసమని తోటలో ఒంటరిగా ప్రార్థన, మేమెందుకు రావాలి, మేము పడుకుంటాం, అప్పుడు మాకు నిద్ర వస్తుంది. 5,000 మందికి పంచిపెట్టిన నిద్ర రాదు. వన్ మోర్ వెరైటీ, ఇదేంటంట, బెదిరించే స్నేహం. దాదాగిరి బెదిరింపు ఒకటే. కొంతమంది బెదిరిస్తారు. బెదిరించే స్నేహం ఏంటంటే, దీంట్లో ఏంటంటే ఫాల్ట్ ఫైండర్ మెంటాలిటీ. నువ్వు అది చేసావు కదా, నాతో స్నేహం లేదా మొత్తం బండారం, నీ బండారం బయట పెడతాను. నీ పేరెంట్స్కి ఇప్పుడే నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు పలానా అబ్బాయితో తిరుగుతున్నావని, పలానా అమ్మాయితో తిరుగుతున్నావని, నువ్వు సరిగా చదవటలేదని, అది ఇది చేస్తున్నావని, నువ్వు ఊరికే సినిమాలు చూస్తున్నావని, ఊరికే మొబైల్లోనే ఉంటున్నావని, ఇలా రకరకాల బెదిరింపులు
అనేది మనం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా భూతద్దం తీసుకొని తిరుగుతూ ఉంటారు. నువ్వు దగ్గినా తుమ్మినా, నువ్వు దగ్గావనుకో నీకు కోల్డా అనరు, నీకు కోవిడా అంటారు. అంత ఆలోచిస్తారు అన్నమాట. ఈ టైపు స్నేహం. చాయ్ పిలానా నైతో దేవులుగా అంటాడు. ఆ టైప్ అనమాట. మరి వన్ సైడెడ్ ఏకపక్షం. వీళ్ళేంటంటే నేను చాలా నీకంటే తెలియగలవాడిని నిరూపించుకోవటానికి ఇలాంటి స్నేహం. వీడు పెద్ద దద్దమ్మ, పనికిమాలినోడు, ఈ పిల్లకి ఏం తెలియదు, హుషారుగా ఉండదు అని ఆమెను బెదిరించడానికి, ఆమె కంటే నేనే గ్రేట్ అని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక రకమైన. ఇంకోటి అంటే దే యూజ్ యూ టు క్లైమ్ ద ల్యాడర్. నిన్ను ఉపయోగించి నీ యొక్క భుజాన కాలు పెట్టి పైకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసే స్నేహం. నువ్వు కిందే ఉండు, నాకు అనవసరం, నేను మాత్రం పైకి వెళ్ళిపో అనేది. ఇక్కడ ఎవరు వీళ్ళు? యోబు స్నేహితులు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వాళ్ళు చాలా నీకంటే మేమే తెలివితేటలు కలిగిన వారు అని చాలా చేశారు. 42వ అధ్యాయం వచ్చేలోగా ప్రభు మేము తప్పు చేశాము క్షమించమంటే నేను క్షమించను. యోబు కానీ రికమెండేషన్ ఇస్తే నేను క్షమిస్తాను. యోబు మీకోసం ప్రార్థన చేస్తాను. సో ఇన్ని విన్నాం కదా. అయితే నిజమైన స్నేహం ఏంటి అనే మాటకు వస్తే, నిజమైన స్నేహం, వాట్ ఈజ్ అ ట్రూ లవ్, ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది ఇందాక మనం చదువుకున్న 15వ అధ్యాయం. నేను మిమ్మల్ని ఇక మీదట దాసులనని నిలువక మిమ్మల్ని స్నేహితులు అనే మాట అంటున్నాడు అన్నమాట. స్నేహితులు అనే మాట. ఈ నిజమైన స్నేహం ఏంటంటే ఇది షరతులు లేని ప్రేమ. దీనినే అగాపే, అగాపావో అనే పదం మనకు తెలిసి. ఈ పదం అగాపే అనే పదం మనకు బాగా తెలుసు. అయితే ఇది షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ. కండిషన్స్ డోంట్ అప్లై, షరతులు వర్తించవు. ఇది రెండవది. రా చాయ్ తాగు, చాయ్ పైసలు నేనే ఇస్తా, నువ్వే తాగు అన్న మాట. వీళ్ళు ఎప్పుడు కూడా భూతద్దాలు పెట్టుకొని తిరగరు. నువ్వు ఆ రోజు అది చేసావు కదా అంటే వీళ్ళకి భూతద్దం అవసరం లేదు. ఎందుకంటే నిజమైన స్నేహంలో అన్నీ తెలుసు, నా సంగతి అంతా తెలుసు కాబట్టి భూతద్దం అవసరమే లేదు. భూతద్దం పెట్టుకుంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళ గురించే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళు భూతద్దం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క షరతులు లేని ప్రేమ ఏంటంటే నువ్వు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వే నీ తప్పే భరించు, నాకేం తెలియపోయి అనేవాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే ఆ బురదలో వీళ్ళు కూడా దిగుతారు. అయ్యో నా కాళ్ళు బురద అయిపోతాయి, నా కాళ్ళు మురికైపోతాయి కాదు, నేను కూడా బురదలో తిరిగి నిన్ను బురద నుండి బయటికి తీస్తాను. ఇది షరతు లేని ప్రేమ. ఇలాంటి స్నేహితులు ఉన్నారా మీ పిల్లలకి? ఎప్పుడు మాకు దొరకలేదండి. ఇలాంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు చాలా కష్ట పరిస్థితుల్లో ఉంటారు, ఏం చేయాలో తెలియట్లేదు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక అబ్బాయిని సరిగా ఆయన చరిత్ర తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. మా పాప వచ్చి, డాడీ ఆమె ఇంకా అంతే, ఆమె పని బతుకు అయిపోయినట్టే, మరి ఏం చేద్దామా అంటే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఆ అమ్మాయి మా చర్చ్ మెంబరే, మా అమ్మాయి ఫ్రెండ్. ఆమె తీసుకెళ్ళి హోటల్లో 3 hours కౌన్సిలింగ్ ఇచ్చింది. కౌన్సిలింగ్ ఇచ్చాక ఆ అమ్మాయి ఇప్పుడు వద్దనుకుంది, మానేసింది. ఏం పేరు? ఇప్పుడు ఆమె బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ బైబిల్ కాలేజీలోనే సేవ చేస్తారు. అంటే ఆ పరిస్థితుల్లో నేను కూడా దిగుతాను. ఆమె ఇష్ట ప్రకారం ఇష్టపడింది చేసుకుంటే నాకేంటి కాకుండా, ఇది షరతు లేని ప్రేమ అనే మాట కష్టాల్లో వదిలిపెట్టి పారిపోదు. ఇది ఎవరంటే కొంతమంది విలేకరులు ఉంటారు. విలేకరులు ఉండే భూకంపం వచ్చేసి ఒక వ్యక్తి
భూమిలో ఇంతవరకు దిగబడి ఉంటాడు, కొండ ప్రాణంలో ఉంటాడు, వాడి నోతిలో మైకి పెట్టి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అరే ముందు తీరా బయటికి, భూకంపం ముందు మీరేం చేసేవారు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎవరెవరు జ్ఞాపకం వస్తున్నారు, నాకు నువ్వే జ్ఞాపకం వస్తున్నారా, ముందు నాకు బయటికి తీయండి. విలేకరులు కూడా కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఈ యొక్క షరతు లేని ప్రేమ ఎప్పుడు కూడా రెండో మైలు వెళ్ళటానికి ఇష్టపడతారు. రెడీ టు టేక్ ద ఇంపాక్ట్, నీ మీద పడే ప్రభావాన్ని తీసుకోవటానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. నేను ఎవరైనా తోసేశారనుకో, నువ్వు పడే ముందే అవతల వచ్చి నేను పడకుండా చూస్తాడు ఈ వ్యక్తి. అలాంటి జీవితం అది షరతు లేని. ఇంకా ఎంతవరకు అంటే ఒక స్నేహితుడు తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి అనే మాట. కాబట్టి యోహాను 15లో ఇందాక మనం చూసిన దాంట్లో చివరి స్లైడ్, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ కదా, పాట పాడుతూ ఉంటాం. కానీ నా తెలుగు ట్రాన్స్లేషన్ బాగా, ప్రీతి గల మన యేసు స్నేహితు, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఓకే, దీంట్లో 15వ అధ్యాయంలో టకటకటక 4-5 వచనాలు చూద్దాం. షరతు లేని ప్రేమ, షరతు లేని స్నేహంలో మొట్టమొదటిగా తన ప్రాణమును పెట్టువాడు, రెండవది చెప్పిన మాట వింటాడు, తండ్రి నన్ను పంపినట్టుగా తండ్రి మాట నేను విన్నట్టుగా మీరు కూడా నా మాట వినుడి అని ఉంటుంది కదా, అదేనా 14వ వచనంలో. నెక్స్ట్, స్నేహితుడు తన సంగతులను తెలియజేస్తాడు, ఏది దాచిపెట్టుకోడు. అరే నువ్వు నాకు చెప్పలేదే ఇది అనే పరిస్థితి రాదు. ఇప్పుడు అన్నీ చెప్పుకుంటాడు, షేర్ చేసుకుంటాడు. ఫలించుటకై నేను నియమించాను అంటే ఫలితం, నీ జీవితం ఫలభరితంగా ఉండాలని కోరుకుంటాడు. నేను పైకి వెళ్ళాలి, నువ్వు అక్కడే ఉండు, కానీ స్నేహం మాత్రం ఉంటుంది, కానీ నేను మాత్రం పైకి వెళ్ళిపోతానంటే లేదు, ఇట్లా కాదు. తర్వాత మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఈ స్నేహం ఎలాంటిదంటే, ఈ స్నేహం వేరే వాళ్ళ వైపు కూడా వెళ్తుంది. ఈ స్నేహము వేరే వారి వైపు కూడా వెళ్ళాలి. ఈ స్నేహం వేరే వాళ్ళు కూడా రుచి చూడాలి. నా దగ్గర బోర్డు లేదు, కానీ బోర్డు ఏంటంటే నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది దాచి చూపిస్తాను. నా యొక్క ఈ స్నేహం, ఇలాంటి స్నేహం ఎవరికి చూపించాలి ముందు? ఇప్పుడు మీరు కానీ ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, నా చుట్టూ నేను రింగులు వేసాను, రింగ్స్. ఫస్ట్ రింగ్ ఏంటో తెలుసా? ప్రేమ ఎవరికి చూపాలి? ఫస్ట్ రింగ్లో ఎవరెవరు ఉంటారు? నీ భార్య, భర్తలు, పిల్లలు, వాళ్ళకి ప్రేమ రుచి తగలాలి. నెక్స్ట్ రింగ్ ఏంటి? బంధువులు, రిలేటివ్స్, వాళ్ళకి కూడా ఈ ప్రేమ తగలాలి. నెక్స్ట్ రింగు తోటి విశ్వాసులు, సంఘస్థులు, నెక్స్ట్ రింగు, అలా రింగులు వేసుకుంటా పోతే ఫైనల్గా సొసైటీ, సమాజం అక్కడ దాకా రావాలి. కొందరు ఎలాంటి వాళ్ళంటే ఫస్ట్ రింగ్లో ఉంటారు, నెక్స్ట్ రింగ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రింగ్ దాటేసి అవతల రింగ్కి వెళ్తారు. యూ కెనాట్ డూ దట్. అది మనం చేయలేము, చేయకూడదు. ఈ ప్రేమ అలా బయటికి రావాలి. కుటుంబంలో అది చూపించాక, బంధువులకు చూపించాక, ఆ తర్వాత సంఘస్థులకు చూపించాక, సమాజానికి చూపించాక, ఇలా ఇది అలాగా ప్రబలించుకుంటూ పోతుంది. నీటిలో రాయి వేస్తే ఏమొస్తుంది? రింగులు వస్తాయి కదా. ఒక రింగు లేకుండా మూడోది వస్తుందా? రాదు అసలు. కాబట్టి నేను చర్చి వాళ్ళని ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, బంధువులను ప్రేమించాను అంటే అది కాని పని. ఎందుకంటే యూ కెనాట్ జంప్ దట్ పర్టికులర్ రిపుల్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి దీంతో మనం ముగించుకుందాం. ఏంటంటే యేసుక్రీస్తే నా నిజమైన ఫ్రెండ్. ఇది ఎప్పుడు చెక్ చేసుకోవాలి. నేనే ఫ్రెండ్స్, ఇది త్యాగపూరితమైన ఫ్రెండ్షిప్.
మరి అందుకే ఆయన నేను మిమ్మల్ని ఇక మీదట దాసులని పిలవక, కాబట్టి నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచినప్పుడు మీరు కూడా ఈ స్నేహాన్ని ముందు కుటుంబంలో, బంధువుల్లో, విశ్వాసులు, సంఘము, అలా ఆ రింగ్స్ అన్నీ చేయాలి. కొంతమంది ఏంటంటే నేను నా ఇంటి వారు అంతవరకే, వెంటనే 4-5 రింగులు జంప్ చేసి దేవుడు అంటాడు అవసరం లేదు, ఐ డోంట్ వాంట్. ఓకే, ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్నేహం గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. మీరు మాకు నిజమైన స్నేహితుడిగా ఉండి మా కోసం ప్రాణాలు కూడా ఇచ్చిన స్నేహితుడు, అందుకొరకే మీకు వందనాలు. మాకు అలాంటి స్నేహ హృదయాన్ని, స్నేహం కలిగిన జీవితాన్ని, అగాపే ప్రేమ కలిగిన స్నేహాన్ని, సంబంధాలను కలిగి ఉండటం సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శివ